అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హేమంత్ కాకర్లా. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ అవర్ నేతాజీ హాస్పిటల్, భద్రాచలం. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గౌట్. సో అసలు గౌట్ అంటే ఏంటి? సో గౌట్ ఎవరికి వస్తుంది? ఏ ఏజ్ గ్రూప్లో అంటే ఏ వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది? గౌట్ వచ్చిన లక్షణాలు ఏంటి? మళ్ళీ గౌట్ రాకుండా ఉండడానికి మనం కాపాడుకునే ప్రయత్నాలు ఏంటి? సో ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్గా మనం గౌట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికలీ గౌట్ అంటే ఏంటి? సో మన బాడీలో క్రిస్టల్స్ అనేవి ఒకటి ఉంటాయి. వాటి పేరు మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్. సో అవి ప్రొడ్యూస్ అయినప్పుడు మన జాయింట్లోకి వెళ్ళి అది ఎప్పుడైతే జాయింట్లో లోపల వెళ్తుందో అప్పుడు మనకి గౌట్ అనే లక్షణాలు వస్తాయి. సో ఈ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో బేసికలీ మనం తినే ఆహారం వల్లనే. సో మనం తినే జనరల్గా ఆహారంలో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అని ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్. సో ప్రోటీన్లో మనకి ప్యూరిన్ అనే ఒక అంశం ఉంటుంది. ఆ ప్యూరిన్ అంశం నుంచి వచ్చేదే మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్. సో జనరల్గా ప్యూరిన్ మనకి తినే ఆహారంలో కాకుండానే మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని ప్యూరిన్ నుంచే యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో అధికంగా పెరిగిపోతుందో అది మనకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా రక్తంలో నుంచి జాయింట్లోకి వెళ్తుంది. జాయింట్లోకి వెళ్ళినప్పుడు ఆ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ వల్లనే మనకి గౌట్ అనే వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్ మన దేహంలో అధికంగా అవడానికి రెండు కారణాలు. ఒకటి, మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ అయ్యి ఆ ప్యూరిన్స్ అనేది ఎక్కువ అయ్యి ఆ ప్యూరిన్ వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవడం. లేదా రెండు, ఆ యూరిక్ యాసిడ్ జనరల్గా దేహంలో నుంచి మూత్రము అంటే యూరిన్ ద్వారా పోతుంది. ఎప్పుడైతే అది యూరిన్ ద్వారా ఎక్కువ పోవలేకపోతుందో అప్పుడు కూడా అధికంగా అయ్యే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గౌట్ అనే వ్యాధి దేని వల్ల వస్తుందో తెలుసుకుందాం. సో జనరల్గా 30-40% వరకు గౌటు వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో అంటే వాళ్ళ తల్లి తండ్రికి ఎవరికైనా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ముఖ్యంగా మగవాళ్ళలో ఎందుకు అన్నాను అంటే మనకున్న మంచి మంచి అలవాట్ల వల్ల. అంటే మందు తాగడం, నాన్ వెజ్ ఎక్కువ తినడం, నాన్ వెజ్లో కూడా ముఖ్యంగా రెడ్ మీట్ అంటే మటన్ కానీ సీ ఫుడ్ అంటే చేపలు కానీ ఎక్కువ తినడం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా గౌట్ అనేది ఎవరెవరిలో ఎక్కువ రావచ్చు అంటే ఒకటి, అధికంగా బరువు అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ. అంటే ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటారు చూడండి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కూడా గౌట్ అనే వ్యాధి రావడానికి ఒక కారణం. ఇదే కాకుండా ఇంకోటి, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం. ఎప్పుడైతే మనకు ఆ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీ నుంచి బయటికి వెళ్ళలేకపోతుందో అప్పుడు అదే యూరిక్ యాసిడ్ మన బాడీలో అధికంగా పేరుకుని అదే మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ కింద తయారయ్యి గౌట్ అనే వ్యాధికి కారణమవుతుంది. ఇప్పటి వరకు మనం గౌటు అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దేని వల్ల వస్తుంది తెలుసుకున్నాం. కానీ ఒకవేళ మీకు గౌట్ అనే డౌట్ ఉంటే దానికి వచ్చే లక్షణాలు ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ గౌట్లో లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా కీళ్ళ నొప్పులు. అది అందులోనూ చేతి వేళ్ళు, కాలు వేలులో కొంచెం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బొటని వేలు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మన రక్త ప్రసరణ గుండె నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ బాడీ అనేది కొద్దిగా చల్లపడుతుంది. సో ఈ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ అనేవి ఏవైతే ఉంటాయో చల్లగా ఉండే ప్రదేశాల్లో కొంచెం ఎక్కువగా డిపాజిట్ అవుతాయి. దానివల్ల మన చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళలో ఎక్కువగా డిపాజిట్ అయ్యి ఎక్కువగా నొప్పులు అక్కడే వస్తాయి. ఇవే కాకుండా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోయినప్పుడు జాయింట్ చుట్టూరు ఎర్రదనం అంటే వాస్తుంది, వాపు రావడం, అదే తర్వాత కొంచెం వెచ్చదనంగా మారడం. సో బేసికలీ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు అయితే మనం చూస్తామో అయ్యే లక్షణాలు గౌట్లో కూడా కనిపిస్తాయి. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్గా 24-48 గంటల లోపల ఒకవేళ నాన్ వెజ్ ఎక్కువ తిన్నా లేదా మందు కానీ ఎక్కువ తాగిన తర్వాత మీకు కానీ నొప్పి వచ్చింది అంటే చాలా మటుకి గౌట్ అయి ఉండే లక్షణాలు చాలా ఉంటాయి. సో మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఏదైనా ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేయడం ముఖ్యం. అండ్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 24-48 గంటల లోపల ఒకవేళ నాన్ వెజ్ ఎక్కువ తిన్నా లేదా
ఆల్కహాల్ అనేది మందు అనేది ఎక్కువ తాగిన తర్వాత కీళ్ళ నొప్పులు అనేవి పెరిగినాయి అంటే గౌట్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నట్టు. సో దీన్ని తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఇప్పుడు డైట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు సీ ఫుడ్. సో సీ ఫుడ్లో మనకి చేపలు, రొయ్యలు, అందులోనూ ముఖ్యంగా ఎండి చేపలు, ఎండి రొయ్యలు. సో ఇవే కాకుండా రెడ్ మీట్, అంటే రెడ్ మీట్లో మనకి జనరల్గా మటన్ రావచ్చు, చికెన్ రావచ్చు. చికెన్లో కూడా లీన్ ప్రోటీన్ లాంటివి తీసుకుంటే పర్వాలేదు. ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సింది నాన్ వెజ్లో ఏంటి అంటే ఆర్గన్స్, అంటే లివర్, గుండె, కిడ్నీ. ఇప్పుడు మటన్లో మనం తలకాయ మాంసం. సో ఈ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా కూరగాయల విషయానికి వస్తే పాలకూర, కొత్తిమీర, వంకాయ. సో ఇలాంటివి మనం ఎంతవరకు తగ్గించుకుంటే మెరుగు. ఇప్పుడు సెకండ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో గౌట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యాక్టివిటీ, అది వాకింగ్ అయినా కావచ్చు, ఎక్సర్సైజ్ అయినా కావచ్చు, అది మన డైలీ రొటీన్లో ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకోవడం. ఇవే కాకుండా నీళ్ళు, వాటర్ అనేది ఎక్కువ తాగాలి. సో కనీసం మనకి 2-3 లీటర్లైన వాటర్ తాగాలి. అండ్ మూడోది వైటమిన్ సి. సో వైటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. సో మనకి వైటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది? నిమ్మకాయల ద్వారా లేదా ఉసిరికాయల ద్వారా. సో ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్, మామిడికాయ కానివ్వండి, పుల్లగా ఉండే ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ఏదైనా కాయలు కానివ్వండి, అందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీ నుంచి బయటికి ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం గౌట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మీకు గౌట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రండి నేతాజీ హాస్పిటల్కి, భద్రాచలం. సో మీ హేమంత్ కాకర్లా. మరోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.